హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం షోలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తే మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. కాబట్టి మిస్ చేయకుండా చివరి వరకు అయితే స్కిప్ కాకుండా చూసేసేయండి. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఆనంది తన సొంత అమ్మా నాన్న సూర్యజ్యోతిల విషయం తెలుసుకున్నా కూడా తను చెప్పలేని పరిస్థితి క్రియేట్ చేసింది ఇందుమతి అన్న నిజాన్ని తెలుసుకుంటుంది. ఆ కోయిదోరు ద్వారా లేనిపోని అబద్ధాలు చెప్పించి ఆనంది నోరు మూయించేసింది అన్న విషయం అర్థమవుతుంది. ఇంకా ఎలాగొకలాగా ఆ నిజం బయట పెట్టేలాగా ప్రయత్నించాలి అని చెప్పేసి ఆనంది డిసైడ్ అవుతుంది. ఇంకా అదే పనిగా సూర్యజ్యోతి దగ్గరికి కూడా ప్రేమగా ఆప్యాయంగా వెళ్ళి పలకరిస్తుంది. ఎప్పుడూ లేనిది కుట్టి అలాగా వాళ్ళని చూసి మాట్లాడేసరికి వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా వాళ్ళతో అంటుంది, ఖచ్చితంగా నేను నా అమ్మ నాన్నని కనిపెట్టుకుంటాను, ఖచ్చితంగా నిజమైతే బయటికి రప్పిస్తాను అని చెప్పేసి వాళ్ళతో అంటుండగా ఇందుమతి వింటుంది. వినేసి ఏంటిది ఎప్పుడూ లేనిది అమ్మ నాన్నని కనిపెడతాను, చెప్తాను, బయటకు నిజాన్ని రప్పిస్తాను అంటుంది. దీని ఏదో వరుస చూస్తుంటే చాలా నాకు తేడా కొడుతుంది. కాబట్టి ఈ విషయం అర్జెంటుగా మా తింగర్ దానికి చెప్పాలి అని చెప్పేసి జీవనాకి ఫోన్ చేస్తుంది ఇందుమతి. ఇంకా జీవనాకి ఫోన్ చేసేసరికి అసలే జీవన కళ్ళు నెత్తినున్నాయి కదా ఎండి అయినందుకు. ఏంటి పెద్దమ్మ ప్రతిసారి ఫోన్ చేస్తూ ఉంటావు, నేను ఆఫీస్ వర్క్లో ఉన్నాను, చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను అంటే నువ్వు ఏ ఇంపార్టెంట్ వర్క్లో అయినా ఉండు, ఇక్కడ కొంపలు తగలు పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఆనంది ఎప్పుడూ లేనిది తన అమ్మ నాన్నని కనిపెడతాను, వీళ్ళకి నిజం చెప్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. అది నీకు నాకు అసలుకే మంచిది కాదు, ఇది చెప్దామనే నీకు ఫోన్ చేశాను అని చెప్పేసి అంటుంది. ఇంకా అది కాలేదు కదా పిన్ని, పెద్దమ్మ అది ఎందుకు చెప్తుంది, అయినా కోయిదోరు ద్వారా దానికి అలా చెప్పించేశాం కదా, అది చచ్చినా చెప్పదు, నువ్వు అనవసరంగా నీ బుర్ర పాడు చేసుకొని నా బుర్ర కవరప్ చేయకు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది జీవన. పెట్టేసినా కూడా అనుకుంటుంది పెద్దమ్మ ఎందుకో చాలా టెన్షన్ పడుతుంది, అనవసరంగా ఈ విషయంలో అయితే మాత్రం నేను కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, అంతేకాకుండా ఆనందిని అడుగడుగునా మా అత్తయ్య దృష్టిలో చెడ్డదాన్ని చేయాలి అని చెప్పేసి జీవన అనుకుంటుంది. ఇంక ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. నైట్ అవుతుంది. ఇంకా సునంద అయితే నడుస్తూ వస్తూ కాలికి ఏదో తగిలి మొత్తానికి దెబ్బ తగిలించుకుంటుంది. అరిచేసరికి ఇంక వెంటనే ఆదిత్య ఆనంది పరిగెట్టుకుంటూ వచ్చి ఏమైందమ్మా ఏంటి అంటే అత్తయ్య రండి అత్తయ్య అని చెప్పేసి ఇంకా ఆనంది సపోర్ట్ ఇచ్చి మొత్తానికి సునందని నడిపించి కూర్చోబెడుతుంది. సునందకు అసలే ఆనంది దగ్గర హెల్ప్ తీసుకోవడం నచ్చదు, కానీ ఏం చేస్తుంది, తప్పని పరిస్థితి. ఇంకా ఈలోపు ఆ కేకలు వినేసరికి జీవన చైతన్య శశికాంత్ కూడా వస్తారు. ఏమైంది సునంద అని చెప్పి శశికాంత్ అడుగుతాడు. ఏం లేదండి, నడుస్తూ నడుస్తూ గుద్దేసుకున్నాను అనేసరికి అంత బ్లడ్ వచ్చేస్తుంది. అనేసరికి ఈలోపు ఆనంది పరిగెత్తుకుంటా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తుంది. ఏమొద్దు ఆనంది ఇలాంటివేమి, నేను హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పేసి అంటుంది. అది కాదు అత్తయ్య చాలా బ్లీడ్ అవుతుంది కదా అంటే అదేం పర్లేదు ఆనంది వద్దు అంటే ఆదిత్య సరే నేను చేస్తానమ్మా అంటే నువ్వైనా చెయ్యికిరా, వద్దని చెప్తున్నాను కదా, హాస్పిటల్కి వెళ్తాను అనేసని సునంద అంటుంది. ఇంకా అనేసరికి శశికాంత్కి వీళ్ళకి అర్థమవుతుంది సునంద కావాలనే వాళ్ళని చేయనివ్వట్లేదు అని చెప్పేసి. ఇంకా మొత్తానికి శశికాంత్ ఒప్పించో ఆనంది చేత ఆ కట్టు కట్టిస్తాడు. కానీ హాస్పిటల్కి అయితే మాత్రం వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా సునంద అంటుంది నేను ఒక్కరిదాన్నే వెళ్తాను, ఎవరూ రావాల్సిన పని లేదు అని చెప్పేసి ఇంకా డ్రైవర్కి చెప్పి కార్ వేసుకుని హాస్పిటల్కి అయితే సునంద వెళ్తుంది. ఇంకా సునంద హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ గారు ఏంటి సునంద గారు ఇలా వచ్చారంటే కాళ్ళకి దెబ్బ తగిలింది, ఒకసారి చెకప్ చేయించుకుందామని వచ్చాను అనేసరికి సరే మీరు అక్కడ రెస్ట్ తీసుకోండి, నేను ఈలోపు వస్తాను, ఒక పేషెంట్ ఉన్నాడు అని చెప్పేసి ఇంకా డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా సునంద అయితే మాత్రం ఆ బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఈ ఆనంది ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను కదా, కావాలనే ఊరికే నాకు ప్రతి విషయంలో చిరాకు తెప్పిస్తుంది, దీని పీడ ఎలా విరగించుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి సునంద అయితే ఆనంది కోసం కోపంగా ఆలోచిస్తుంది. ఇంక ఈలోపు ఆ పక్క బెడ్ మీద ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ సునందాన్ని చూసి ఏమ్మా సునంద బాగున్నావా అని చెప్పి పలకరిస్తుంది. బాగున్నానండి, మీరెలా ఉన్నారు అని అంటుంది. కానీ సునంద ఆవిడని గుర్తుపట్టదు, కొంచెం పెద్ద వయసులో ఉంటుంది. నేను బాగానే ఉన్నానమ్మా, నాన్నగారు ఎలా ఉన్నారు,
జడ్జి గారు బాగున్నారా అనేసరికి మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో, మా నాన్నగారు ఎప్పుడో కాలం చేశారు కదా అని సునంద అంటుంది. మీ నాన్నగారు కాలం చేశారా? అదేంటమ్మా, నేను ఒక 2 వారాల ముందే కదా మీ నాన్నగారు జడ్జిని కలిశాను అంటే, జడ్జి గారు మా నాన్నగారు కాదు, మా వియ్యంకుల నాన్నగారు అని చెప్పేసి అంటుంది. అనేసరికి లేదమ్మా, ఆయన మీ నాన్నగారే కదా, నువ్వు సునందనే కదా అంటే, అవును నేను సునందనే అంటుంది. అనేసరికి ఓహో అయితే సరే సరే, నీకు నిజం తెలిసినట్లు లేదు అని ఆవిడ కామ్ అయిపోతుంది. నిజమా? ఏంటా నిజం అనేసరికి ఏం లేదులే అమ్మ అని టెన్షన్ పడుతూ ఆవిడ బెడ్ దిగిపోతుంటే, ఇంకా సునంద మీరేదో దాస్తున్నారు చెప్పండి అనేసరికి, నువ్వు ఆ జడ్జి కూతురువే, చిన్నప్పుడు నిన్ను అక్కడి నుంచి బెడ్ పైన మార్చేశారు. అయితే ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. నేను ఇదే హాస్పిటల్లో నేటికి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అప్పుడున్న పరిస్థితులు బట్టి మీ పెంచుకున్న అమ్మ నాన్నకి పిల్లలు లేకపోతే నిన్ను జడ్జి గారు తెలిసే ఇచ్చేశారు. ఎలాగో తనకి ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి. అయితే ఆ విషయం ఎప్పటికీ బయట పెట్టకూడదు అనుకున్నాం. కానీ మీరు ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉంటే మీకు విషయం తెలిసేమో మీ నాన్నగారని మీకు ఆల్రెడీ విషయం అర్థమైపోయి ఉంటుంది అని నేను ఇలా అడిగానమ్మా. ఈ విషయం చెప్పానని తప్పుగా అనుకోవద్దు అనేసరి అంటుంది. ఇంకా ఆ విషయం తెలుసుకున్న సునంద షాక్ అయిపోతుంది. తిరిగి తిరిగి సూర్య ఎవరో కాదు, తన సొంత అన్నయ్యే అనే విషయం అర్థం చేసుకుంటుంది. అంతేకాదు ఆ జడ్జి తన నాన్న అని అర్థం చేసుకుంటుంది. చేసుకున్నాక అయితే నేను నా సొంత మేనకోడల్నే నా కొడుక్కిచ్చి పెళ్లి చేశానా అనేసరికి, అవునమ్మా మీ పెళ్ళికి కూడా మేము వచ్చాము, జడ్జి గారు పిలిచారు. ఆదిత్య బాబుకి ఆనందినిచ్చి చేశారు కదా అంటే, ఆనందినిచ్చి చేయడం ఏంటి, నేను మాట్లాడేది నా సొంత మేనకోడలు జీవన కోసం అంటే, తను మీ సొంత మేనకోడలు కాదమ్మా, ఈ ఆనందియే నీ సొంత మేనకోడలు, తను సూర్య గారి కూతురు, ఈ విషయం నీకు శంభు చెప్పలేదా అని చెప్పేసి అంటుంది. అసలు షాకుల మీద షాకులు తగులుతాయి సునందకి. అసలు అలా ఎలాగా ఆనంది నా మేనకోడలు అవుతుంది అంటే, మరి సూర్యజ్యోతుల కూతురు అసలు జీవన ఆనందియే కదమ్మా, ఈ విషయం కూడా మీకు తెలియలేదా, తెలియకుండానే మీరు బంధుత్వాలు కలుపుకున్నారా అని చెప్పేసి ఆ పెద్దావిడ అంటుంది. అనేసరికి ఇంకా సునంద షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయాక ఆనందియే నా మేనకోడలని మీరు పక్కా ఎలా చెప్తారు అంటే, తను ఒక నెల రోజుల క్రితం ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకుంది. ఆ బ్లడ్ రిపోర్ట్స్ కూడా డాక్టర్ గారి దగ్గర ఉంటాయమ్మా. ఇప్పుడు ఎలాగో నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు కూడా నీ శాంపుల్స్ చెక్ చేసుకో. ఎంతైనా తను నీ రక్త సంబంధమే కాబట్టి నీ అన్నయ్య బ్లడ్కి నీ బ్లడ్కి మ్యాచ్ అవుతుంది. తనే నీ సొంత మేనకోడలు. జీవన తను ఒరిజినల్ జీవన కాదు. ఈ విషయం మీకు తెలిసే మీ కోడల్ని ఇంటికి రప్పించుకున్నారు అనుకుంటున్నాను. కానీ విషయం తెలియకుండా మీరున్నారన్న విషయం నాకు ఈరోజే అర్థమైంది. ఈ విషయం నేను చెప్పానని ఎక్కడ బయట పెట్టద్దమ్మా అని చెప్పేసి ఇంకా ఆవిడ భయపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఈ నిజం తెలుసుకున్న సునంద షాక్ అయిపోతుంది. నా తండ్రి జడ్జా, అందులోని ఆనంది నా సొంత మానకోడలా, సూర్య వచ్చేసి నా సొంత అన్నయ్య. ఈ నిజం ఇన్ని రోజులు నా నాన్న నాకు చెప్పకుండా ఇంత మోసం చేసి కావాలనే చైతన్యతో ఈ జీవనాన్ని కలిపాడా. అయితే ఈ జీవన అసలైన జీవన కాదు, ఆనంది నా సొంత మేనకోడలు అని చెప్పేసి సునంద చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా ఎమోషనల్ అయ్యేసరికి డాక్టర్ గారు వచ్చి, సునంద గారిని రండి నేను మీకు చెకప్ చేస్తాను అనేసరికి, డాక్టర్ గారు నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. నెల రోజుల క్రితం నా కోడలు ఇక్కడికి బ్లడ్ శాంపుల్ టెస్ట్కి వచ్చిందని విన్నాను, అవి నాకు ఒకసారి మీరు డీటెయిల్స్ ఇవ్వగలరా అని చెప్పేసి అంటే తను వెంటనే చూపిస్తాడు. చూపించాక ఇంకా సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది, ఆ డిఎన్ఏ కూడా మ్యాచ్ అవుతుంది. ఇవన్నీ చూసిన సునంద, ఇన్ని రోజులు ఈ ఆనంది విషయం తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు, తనే నా సొంత మేనకోడలని, అయినా తనే సూర్యజ్యోతిలో కూతురు అయినప్పుడు మరి ఈ జీవన ఎవరు, ఈ శంభు ఎవరు అని చెప్పేసి ఇంకా సునంద బుర్ర పీక్కుంటుంది. పీక్కునేసరికి ఇంకా వెంటనే ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా ఇంటికైతే తిరిగి వెళ్తుంది. వెళ్ళేసరికి ఆదిత్య ఆనంది చాలా డల్గా ఇంటికి వస్తారు. వచ్చేసరికి ఇంకా సునంద వాళ్ళని చూస్తే అలా ఉండిపోతుంది. ఎప్పుడు లేనిది ఆనందిని చాలా ప్రేమగా చూస్తుంది. ఎంతైనా తన సొంత అన్న కూతురు, తన రక్తం తన మేనకోడలు అన్న ఫీలింగ్ తన మనసులో కలుగుతుంది. కానీ ఏమీ అనలేకపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు తనని ద్వేషించింది, కోపగించుకుంది, అసహించుకుంది. సడన్గా తనపైన ప్రేమ చూపిస్తే తను ఏమనుకుంటుందో అని చెప్పేసి ఫస్ట్ అసలు ఆనంది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సునంద. ఇంకా ఈలోపు ఆదిత్య ఏమీ మాట్లాడడు. ఏమైంది అంటుంటే ఇద్దరు ఎందుకు ఇలా అన్నారు అంటే సమాధానం చెప్పరేంటి, ఉలకరు పలకరు ఏంటి అని చెప్పేసి సునంద అంటుంది. సునంద అలా గట్టిగా మాట్లాడేసరికి వీళ్ళంతా బయటకు వస్తారు, శశికాంత్, జీవన, చైతన్య.
జీవనకైతే ఆల్రెడీ తెలుసు. ఎందుకు అంటే వాళ్ళ ఫస్ట్ ఆర్డర్ చిప్స్ జీవన ఖరాబ్ చేసేస్తుంది. వాటిపైన గమ్ వేసేసి అవి పని చేయకుండా చేసేలాగా చేశాను అనుకుంటుంది. సో ఇంకా జీవన వచ్చి వీళ్ళ మొహం చూస్తుంటే అత్తయ్య వీళ్ళ ఫస్ట్ ఆర్డర్ ఏదో అయినట్టుంది, ఆ చిప్స్ వర్క్ అవ్వలేదేమో అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంక వెంటనే ఆనంది అవును అదే జరిగింది, కాకపోతే అదృష్టవశాత్తు అన్ని చిప్స్ అలా కాలేదు, కొన్ని చిప్స్ మాత్రం వర్క్ అవ్వలేదు, మిగతావి అయ్యాయి. కాబట్టి అది ఏదో కొంచెం డిఫెక్టివ్ ఉందని వాళ్ళైతే బ్యాగ్ పంపించారు. కానీ వర్క్ అయిన చిప్స్తో అయితే వాళ్ళు ఆర్డర్ తీసుకున్నారు. మొత్తానికి ఆ దేవుడే మాకు ఈరోజు తోడుగా ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని అయితే రిజెక్ట్ అయితే చేయలేదు అని చెప్పేసరికి ఇంక వెంటనే శశికాంత్ సంతోషిస్తాడు. సరే అమ్మ, మరి గుడ్ న్యూసే కదా, మరి ఎందుకు అలా ఉన్నారు అంటే అసలు ఆ ఉన్న చిప్స్ కూడా అలాగే తయారు చేసాం మావయ్య, కానీ ఇది ఎందుకు వర్క్ అవ్వలేదో మాకు అర్థం కాలేదు, వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది అనేసి అంటుంది. అది కూడా నిజమే కదమ్మా, అన్నీ ఒకేలాగా తయారు చేసినప్పుడు ఇవి మాత్రం ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చి ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు ఆరా తీస్తారు. ఆరా తీసేసరికి ఇంకెప్పుడు లేనిది సునంద ఇంకా వెళ్ళి కించపరుస్తుంది అనుకుంటారు ఆదిత్య ఆనంది. కానీ ఇప్పుడు ఏమైంది ఆనంది, ఆ మాత్రం దానికోసం మీరు ఇంత బాధపడాలా? అయినా సరే ఇప్పుడు మీకు ఆ చిప్స్ చేసుకునే కర్మేం పట్టింది, ఇదంతా మీదే కదా అని చెప్పేసి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు సునంద, నువ్వేనా ఇలా మాట్లాడింది అనేసరికి అవునండి, ఆనందికేమి ఇవన్నీ ఆర్డర్లు తీసుకుని ఇచ్చుకునే కర్మేం పట్టలేదు, తను నా పెద్ద కోడలు కాబట్టి ఈ సునంద ప్రాపర్టీస్ అన్నీ ఆనందికే చెందుతాయి కదా, మొత్తానికి ఇద్దరికి చెరువాట అయినా జ్యేష్ఠ వాటా అయితే ఆనందికే ఉంటుంది అని చెప్పేసి సునంద ఆనంది వైపు సపోర్ట్గా మాట్లాడుతుంది. అసలు సునంద అలా మాట్లాడేసరికి షాక్లో ఉంటుంది జీవన. ఉండేసరికి ఇంక జీవన అది కాదత్తయ్య, వాళ్ళేదో చిప్స్ విషయం కోసం డిస్కస్ చేస్తే మీరు ప్రాపర్టీస్ గురించి ఎందుకు మాట్లాడడం, సరే ఆనంది మొత్తానికి నీది వర్క్ అయితే వర్క్ అయింది కదా అని చెప్పేసి అంటుంది. అయింది, కానీ ఎవరో కావాలని ఇది ఇలా చేశారనుకుంటా అని ఆనందికి జీవన పైన అనుమానం ఉంటుంది. ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఆనంది అయితే మాత్రం ఫోన్ పట్టుకొని వస్తుంది. ఎందుకు అంటే తిను ఏం చేసినా ఫస్ట్ నుంచి జీవన వాటిని చెడగొట్టడమే పని కదా, కాబట్టి వీళ్ళు ఎలాగో మరుసటి రోజుకి ఆర్డర్ ఇస్తారని తెలుసుకున్న జీవన ఏమైనా చేసి ఉండొచ్చు అని జీవన రూమ్లో కెమెరా పెడుతుంది ఆనంది. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక్క నిమిషం మీరంతా ఆగండి అని వెళ్ళి కెమెరా తీసుకొని వస్తే జీవన ఆ చిప్స్కి ఆ గమ్ము రాసేసేది కనిపిస్తుంది. ఇంకా అది అందరి ముందు బయట పెడుతుంది ఆనంది. చూసావా అత్తయ్య, ఇది జీవన చేసిన పని, తనే చేసి ఈరోజు మమ్మల్ని సక్సెస్ అవ్వకుండా చేయాలనుకుంది, కానీ తను చేసిన కొన్ని మాత్రమే అలా డిఫెక్ట్ అయ్యాయి, మిగతాయి వర్క్ అవడంతో వాళ్ళు మా ప్రాజెక్ట్ని టేకప్ చేశారు, లేదు అంటే ఈరోజు ఇన్నాళ్ళు మేము పడ్డ కష్టం వేస్ట్ అయిపోయేది అనేసరికి అసలే జీవన ఒరిజినల్ జీవన కాదని విషయం తెలుసుకున్న సునంద ఇంకా జీవన చెంప పగలగొట్టి ఏమనుకుంటున్నావు నువ్వు, వీళ్ళపైన నీకు అంత పగేంటి, ఎలాగో కాని దాన్ని అనుభవిస్తున్నావు, ఇప్పుడు ఆనంది పైన పడ్డావా అనేసరికి అసలు సునంద ఎందుకు అలా మాట్లాడుతుందో వీళ్ళకి అర్థం కాదు. చైతన్య కూడా జీవన పైన సీరియస్ అవుతాడు. ఏంటి జీవన నువ్వు చేసేది అని. అదేంటి చైతన్య నన్ను తప్పు పడుతున్నావు, వీళ్ళకి నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, అవి చెడిపోతాయి అనుకోలేదు, అదొక గ్లిజరిన్, అది వేస్తే చిప్స్ ఇంకా బాగా వర్క్ అవుతాయి అని చెప్పేసి అంటే ఎవడి చెవిలో పువ్వులు పెడతావు జీవన నువ్వు, అది క్లియర్గా కనిపిస్తుంది ఫెవికాల్ బాటిల్ అని, సో దానిని తీసుకెళ్ళి దాని మీద వేసి గ్లిజరిన్ అని చెప్తావేంటి అని చెప్పేసి ఆదిత్య సీరియస్ అవుతాడు. అయ్యేసరికి ఇంకా జీవన నిజస్వరూపం ఇంకా మారదు అని తెలుసుకున్న సునంద ఆనంది అయితే నాకు నిన్ను చూస్తే చాలా బాధేస్తుంది జీవన, ఇట్లా నా పైన ఎందుకు నువ్వు పగ పెట్టుకున్నావో అర్థం కావట్లేదు, ప్రతిసారి నన్ను దెబ్బ కొట్టాలనే చూస్తున్నావు, అసలు నేను నీకేం ద్రోహం చేశానని, అత్తయ్య నన్ను అర్థం చేసుకోరు, నువ్వు నన్ను పగదానిలానే చూస్తున్నావు అనేసరికి ఇంక వెంటనే సునంద ఆనంది బాధ చూడలేక వెళ్ళి హత్తుకుంటుంది. హత్తుకొని ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు, ఎవరు చెప్పారు నేను నిన్ను అర్థం చేసుకోలేదని, ఇదివరకు సునంద వేరు, ఇప్పుడు సునంద వేరు, నువ్వు నా మేనకోడలివి అని చెప్పేసి సునంద అయితే ఆనందితో అంటుంది. అసలు మేనకోడలు అనేసరికి వీళ్ళు షాక్ అయిపోతారు. నేను నీ మేనకోడలు ఏందత్తయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు సమజైతే లేదు అని చెప్పేసి ఆనంది అంటే, నువ్వు నా సొంత అన్నయ్య సూర్యజ్యోతిల కూతురివి, ఈ విషయం నీకు కూడా తెలుసు అనే విషయం నాకు తెలుసు, కానీ నువ్వెందుకు ఆ నిజం బయట పెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు, అలాగే ఈ జీవన వాళ్ళ కూతురు కాదన్న విషయం కూడా తెలుసు, అంతేకాదు
నీ తాతయ్య జడ్జి నా సొంత నాన్న. ఆ విషయం నాకు ఈరోజు హాస్పిటల్కి వెళ్తే బయటపడింది. ఇన్ని నిజాలు తెలిసిన నువ్వు నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని నేను నిన్ను ప్రశ్నించను. ఎందుకు అంటే ఇలాంటి గుంటనక్కలు ఉన్న చోట నీ భయం నీకుంటుంది. అవన్నీ తెలుసుకున్న నాకు నువ్వేంటో అర్థమైందమ్మా ఆనంది. ఇన్ని రోజులు నా సొంత రక్తాన్ని నేను కనిపెట్టుకోలేకపోయాను. అనవసరంగా నిన్ను చాలా బాధ పెట్టాను అని చెప్పేసి సునంద ఆనందిని అర్థం చేసుకొని మాట్లాడేసరికి శశికాంత్, ఆదిత్య చాలా సంతోషిస్తారు. తానే చెప్పాలని చెప్పలేకపోయిన నిజాన్ని సునంద అందరి ముందు బయట పెట్టడంతో ఆనంది చాలా సంతోషిస్తుంది. ఫస్ట్ టైం తన అత్తయ్య తనతో ప్రేమగా మాట్లాడినందుకు ఆనంది అయితే చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా ఈ విషయం తెలుసుకున్న చైతన్య, శశికాంత్ షాక్ అవుతారు. ఏంటి నువ్వు జడ్జి కూతురువా? అదేంటి మరి మీ నాన్న అంటే జరిగిన విషయం అంతా సునంద చెప్తుంది. ఇలా హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ ఆవిడ నాకు కలిసింది. ఆవిడ మా ఫ్యామిలీకి చాలా సన్నిహితురాలంట. ఆ హాస్పిటల్లో 30 సంవత్సరాలకు పైగా తను వర్క్ చేస్తుంది. చిన్నప్పుడు వాళ్ళ ఇప్పుడు నన్ను పెంచుకున్న మా నాన్న వాళ్ళ సొంత నాన్న జడ్జి స్నేహితుడంట. వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో నన్ను దత్తత ఇచ్చేశారు. చిన్నప్పుడు పుట్టినప్పుడే హాస్పిటల్లో. ఎలాగో అప్పటికి అన్నయ్య ఉన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళ స్నేహాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో నన్ను ఇచ్చేశారనే విషయం తెలిసింది. నేను అంత ఈజీగా నమ్మలేదు. తర్వాత ఆ డాక్టర్ని కలిసి ఆ బ్లడ్ శాంపిల్స్ ఇవి అవి అన్ని డీటెయిల్స్ చూస్తే మొత్తానికి ఆనంది నా సొంత మేనకోడలు అన్న నిజం బయటపడింది. ఈ విషయం ఆనందికే ముందు ఎలా తెలుసు అనుకుంటున్నారా? తాను ఆల్రెడీ 2 వీక్స్ ముందే బ్లడ్ రిపోర్ట్ డిఎన్ఏకి వెళ్ళింది. అంటే తనకు ఏదో ప్రయత్నిస్తుంది కనిపెట్టడానికి అని నాకు అర్థమైంది. అంటే ఈలోపే తనకి నిజం కూడా తెలిసి ఉండొచ్చు. కానీ తను ఎందుకు బయట పెట్టలేదు అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అనేసరికి ఇంకెంతవరకు వచ్చాక దాయటం ఎందుకని ఇంక వెంటనే ఆనంది, మీరు చెప్పేది నిజమే అత్తయ్య, కానీ నేను మీ మేనకోడలు అనే విషయం నాకు తెలీదు. కానీ నా సొంత అమ్మ నాన్న సూర్యజ్యోతమ్మలని మాత్రం నాకు తెలుసు. కానీ నేను నిజం బయట పెడితే వాళ్ళకి ఆయుష్ దోష ఉంది, చనిపోతారు అని చెప్పేసి కోయిదొరతోటి ఈ ఇందుమతి పెద్దమ్మ ఈ జీవన చెప్పించారు. అది భయపడే నేను ఇప్పటి వరకు ఆ నిజాన్ని బయట పెట్టలేదు. ఇన్ని కుట్రలు జరిగేదానికి కారణం కూడా ఈ జీవనయే. కానీ ఏదో ఒక రోజు మారుతుంది, అర్థం చేసుకుంటుంది అంటే తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది అని చెప్పేసి ఇంకా ఆనంది అందరి ముందు నిజం బయట పెడుతుంది. ఇంకా ఈ విషయం తెలుసుకున్న సునంద, జీవనాన్ని ఇంకా జీవితంలో నేను క్షమించను. నీకు నాకు మధ్య అడ్డుగోడ కట్టేసింది. నువ్వు నా సొంత మేనకోడలని తెలిసినా కూడా కావాలని తను నటిస్తూ మన ఆస్తి విషయంలో కాజేయాలని ప్లాన్ చేశారని కూడా నాకు అర్థమైంది. దేనికోసమైతే వీళ్ళు ప్రయత్నిస్తున్నారో దాన్ని వాళ్ళ సొంతం కాకుండా చూస్తాను అనేసరికి ఇంక వెంటనే జీవన సునంద కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి అత్తయ్య, ఇదంతా నేను కావాలని చేయలేదు. ఆనందికి నాకు ఎప్పుడు కాంపిటీషన్ అంటారు. అయితే అదే మొదటి నుంచి నాకు అలవాటయ్యి ఆనంది ఏది చేసినా సరే దానికి పోటీ పడాలని ప్రయత్నిస్తూనే తప్పు మీద తప్పు చేస్తున్నాను. కానీ కావాలని ఇలా చేయలేదు అని తనని తాను సమర్థించుకుంటున్న చైతన్య అయితే వినడు. నీకు నిజం తెలిసి కూడా వదిన్ని వాళ్ళ అమ్మ నాన్న నుంచి దూరం చేసావు. అంతేకాదు మా అమ్మ సొంత జడ్జి కూతురు అనే విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది, అయినా కూడా మీరు చెప్పలేదు అనేసరికి లేదు ఇది నిజంగా ఒట్టేసి చెప్తున్నా అత్తయ్య, తాతయ్య సొంత కూతురు అనే విషయం నాకు తెలీదు. అంటే ఎవరే నీకు తాతయ్య? వరుసలు కలుపుతావేంటి? అసలు నీ సొంత నాన్న శంభు, నువ్వు శంభు రెండో భార్య కూతురివి అనేసరికి అసలు ఆ శంభు పేరు ఆ ఆవిడ అక్కడ హాస్పిటల్లో ఎందుకు ఎత్తిందో అప్పుడు సునందకి అర్థమవుతుంది. ఇంకా అసలు తను స్టెప్ మదర్ కూతురు అనేసరికి ఇంకా సునందకి జీవన పైన ఎక్కడ లేని అసహ్యం వచ్చేస్తుంది. ఇన్ని రోజులు తన సొంత మేనకోడల్ని పక్కన పెట్టి ఈ డూప్లికేట్ జీవనకి ఎంత అధికారం హక్కు ఇచ్చినందుకు తన మీద తాను సిగ్గుపడుతుంది. ఇంకా వీళ్ళు తెలిసే ఇవన్నీ చేశారని తెలుసుకున్న సునంద అయితే మాత్రం ఇంకా విచ్చలవిడిగా కోపపడి ఇంకా జీవన పైన మండిపడుతుంది. ఆ విషయాన్ని వెంటనే సూర్యజ్యోతికి ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్తుంది. అన్నయ్య అని చాలా ప్రేమగా ఆప్యాయంగా పిలుస్తుంది. ఎప్పుడూ లేనిది సునంద అలా మాట్లాడేసరికి సూర్య విషయం ఏంటా అని కనుక్కుంటే ఇంకా సునంద తన సొంత చెల్లెలు అనే విషయం బయటపడుతుంది. అంతేకాదు కుట్టి మీ సొంత కూతురు, తను నా మేనకోడలు, నా పెద్ద కొడుక్కి నా మేనకోడల్ని ఇచ్చి చేసుకున్నాను. ఆ భగవంతుడు ఆ బంధాన్ని ఎలా కలిపారో చూసావా అన్నయ్య? ఈ జీవన ఇందుమతిని కావాలని ఇన్ని కుట్రలు చేసి నా మేనకోడల్ని నాకు దూరం చేయాలనుకున్నారు, మీకు మీ కూతుర్ని దూరం చేయాలనుకున్నారు.
ఇంకా వీళ్ళని ఏం చేద్దామో మీ చేతులకే వదిలేస్తున్నాను, మీరు ఆ ఇందుమతిని తీసుకొని ఇక్కడికి రండి అని చెప్పేసి ఇంకా మొత్తానికి సునంద అయితే సూర్యకి జరిగిన విషయం అంతా ఫోన్లో చెప్పేస్తుంది. చెప్పేసరికి ఇంకా ఇందుమతికి విషయం తెలియక ఇంక వాళ్ళతో పాటు వచ్చేసరికి ఇంకా వెంటనే ఇందుమతి చెంప సునంద పగలగొడుతుంది. నిజం తెలుసుకున్న జ్యోతికి కూడా జీవనాకి ఇందుమతికి కొడుతుంది. కొట్టేసి మొత్తానికి సునంద ఎవరో కాదు తన సొంత వదిన అని అర్థం చేసుకున్న జ్యోతి చాలా సంతోషిస్తుంది. అలాగే కుట్టి కూడా తన సొంత కూతురు, అది చెప్పకుండా చేసిన వీళ్ళకి తగిన శిక్ష పడాలి, ఇన్ని కుట్రలు చేసి మా పిల్లల్ని మాకు దూరం చేశారు అని మొత్తానికి వీళ్ళంతా ఒకటయ్యి జీవనకి ఇందుమతికి షాక్ ఇచ్చేలాగా వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేస్తారు వీళ్ళంతా. ఇది జరిగిన విషయం. కాబట్టి మొత్తానికి సునంద హాస్పిటల్కి వెళ్ళి తన సొంత మేనకోడలు ఆనంది అని నిజం తెలుసుకొని, అలాగే తన జడ్జి కూతురు అనే విషయం కూడా తెలుసుకొని ఆనందికి దగ్గర అవుతుంది. నిజమైన విషయం సూర్యజ్యోతికి తెలియజేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శశికాంత్, చైతన్య, ఆనంది, ఆదిత్య చాలా సంతోషంగా ఉంటారు. సునందలో మార్పు వచ్చినందుకు, చెప్పలేని నిజం బయటపడ్డందుకు. ఇలా మొత్తానికి సీరియల్ అయితే మాత్రం హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.